మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఎపిఫానియా తర్వాత 2వ ఆదివారం మనం కలుసుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాలు యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుండి 6, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 16, యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుండి 51వ వచనం వరకు. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము యెహోవా నాటిన చెట్లు. ప్రియులారా, మన ప్రభువు అయినటువంటి దేవుడు చేసినటువంటి సమస్త సృష్టిలో ఆయన జీవరాశులన్నింటినీ కూడా సృష్టించిన క్రమాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆదిలో ఆయన ప్రాముఖ్యమైన 2 చెట్లను గురించి మాట్లాడతాడు. ఒకటి జీవవృక్ష ఫలములు ఇచ్చినటువంటి చెట్టు, మంచి చెడులను ఇచ్చేటువంటి ఆ చెట్టు. ఈ 2 చెట్లు కూడా ఆయన ప్రత్యేకమైన చెట్లుగా భూమిలో నుంచి మొలిపించినట్లుగా ఆదికాండం 2వ అధ్యాయంలో మనము చాలా స్పష్టంగా అక్కడ మనము చూడవచ్చు. దేవుడు చేసినటువంటి కార్యములన్నీ కూడా ఎంతో ఉన్నతమైనవిగా ఉంటాయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహమే లేదు. ఆదికాండం 2:9 మనం వీటిని గమనిస్తాం. ప్రభు నాటిన చెట్లు అని చెప్పడంలో గల ఉద్దేశము, యెషయా గ్రంథం 61వ అధ్యాయాన్ని కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథాన్ని 3 ప్రధాన భాగాలుగా చూడొచ్చు. ఒకటి ప్రథమ యెషయా, 2వ యెషయా, 3వ యెషయా. యెషయా మధ్యలో మనం చూస్తే చెరలో వారు చేసినటువంటి విజ్ఞాపనలుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏ పాఠ్యభాగం అయితే చూస్తున్నామో ఈ పాఠ్యభాగం చెర తర్వాత చెప్పబడినటువంటి మాటలు. ఈ చెర తర్వాత వారికి దేవుడు ఊరటను లేక విడుదలను, వారికి ఒక నిరీక్షణను, ఏమీ లేనటువంటి వారిని నడిపించేటువంటి క్రమాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అంటున్నాడు, యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. వారికి పెట్టబడే పేరు ఎలా పెడుతుందంటే యెహోవా నాటిన చెట్లు అనేటువంటి మాట ఇక్కడ చాలా స్పష్టంగా ప్లాంటింగ్ ఆఫ్ ది లార్డ్ అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడి. ఎందుకు ఆ పేరు పెట్టబడింది, అసలు ఎవరు వీరు అనే దాని గురించి మనం లోతుకి చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని రెఫరెన్సెస్ లేకపోతే దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటలను మనం చూడగలిగినప్పుడు మొదటి నుండి కూడా యోహాను సువార్త 15:1 ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, తండ్రి వ్యవసాయకుడు అనే మాటను అక్కడ జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన వ్యవసాయము చేసేటువంటి దేవునిగా కనబడతా ఉన్నాడు. యోహాను 15:8 బహుగా ఫలించుట అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన బీజము నిలుచును అనేటువంటి మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారి యొక్క జీవన విధానంలో ప్రభు తన యొక్క బిడలను ఏ విధంగా పోలుస్తున్నాడు అంటే ఆయన చెట్లగా, ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడలగా, ఆయన పోలిక రూపంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. దానికి ఎన్నో ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం గమనించినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే యెహోవా నాటిన చెట్లు అనేది ఎవరు అనే విషయాన్ని అక్కడ చాలా స్పష్టంగా వాక్యంలో మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీలను, నా జనులను ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీలు నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చిన దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టగా ఉన్నట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. ఇశ్రాయేలీలను ఆయన నాటిన చెట్లుగా ఆయన అభివర్ణిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తన 44:2 మనం చూసినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా నీవు నీ భుజ బలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయనే మనలను నాటినట్లుగా, మన పితరులను నాటినట్టుగా, ఇశ్రాయేలును నాటినట్టుగా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 80వ కీర్తన ఆసాపు కీర్తన 8-9 వచనాల్లో మనం చదివినట్లయితే నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఐగుప్తులో చెరలో ఉన్నటువంటి ఆ ద్రాక్షవల్లి ఎవరు అని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన చాలా స్పష్టంగా వాక్యములో మాట్లాడుతూ ఉన్నాడు.
ఇశ్రాయిల్ వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయిల్ వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రభువు ఇష్టమైనటువంటి ద్రాక్షవల్లి, ఆయన నాటినటువంటి ద్రాక్షవల్లి, ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చి నాటినటువంటి ద్రాక్షవల్లే ఇశ్రాయేలీలు. ఆయన ఇశ్రాయేలీలను నాటిన చెట్టుగా చూస్తూ ఉన్నాం. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయము 29 నుండి 30 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. మరియు యెషయా చెప్పినది ఏమనగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ సంవత్సరం నందు దానంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరం నందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, 3వ సంవత్సరంలో మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటల్లో నాటి వాటి ఫలములు అనుభవించుదురు. యోధా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. అంటే యోధా జనమును గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నాటినటువంటి చెట్లు, యోసేపుకు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం, నీవు ఫలించడి కొమ్మ అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 1:3 మనం చూస్తే, ఇదిగో నీతిమంతులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు నీటి కాలు ఎవరైనా నాటబడినటువంటి చెట్టుగా ఉంటారు అనే మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథం 17:8 కూడా తన కాలంలో ఫలమిచ్చే చెట్టుగా ఉండటానికి వారు కాలువల ఎవరైనా నాటబడతారు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఈ రిఫరెన్సెస్ అన్నీ కూడా మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? యెహోవా నాటిన చెట్లు అంటే ఇశ్రాయేలీలుగా, యోధా గోత్రముగా. యెషయా గ్రంథం 27:6 మనం చూస్తున్నప్పుడు, రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చిపోయిను. యాకోబును గురించి కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, వారు ఫలభరితంగా ఉంటారని. అంటే ఇశ్రాయేలీల గోత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇశ్రాయేలు వంశం ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా ప్రభు తన యొక్క జనాంగంగా, తన స్వకీయ సంపాద్యముగా చేసుకున్నటువంటి వారైనటువంటి తన ప్రజలను ఆయన నాటిన చెట్లుగా ఆయన అభివర్ణిస్తూ ఉన్నాడు. ఆయన నాటిన చెట్లు ఏం చేయాలి మరి? ఎవరు ఆయన నాటిన చెట్లు అని ఆలోచన చేసినటువంటి నీవు నేను ఆయన నాటిన చెట్లుగా మనము కూడా మార్చబడాలి. మనం కూడా ఆయన చేతి చెట్లుగా, ఆయన చేతిలో పెరిగేటువంటి ఒక మొక్కగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో చూస్తే, మొదటిది, చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. ఎవరైతే చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను కడతారో, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. ఎవరైతే కట్టేటువంటి ఆలోచన కలిగి ఉంటారో, టు బిల్డ్, ఎవరైతే కట్టాలనేటువంటి ఆలోచన కలిగి వారు మంచి వైపుకు వెళ్తారో అలాంటి వారందరూ యెహోవా నాటిన చెట్లుగా పేరు పొందుకుంటారు. దేవుని చేత నాటబడినటువంటి చెట్లుగా వారి పేరు పొందుకుంటారు. ప్రియులరా, ఇది మామూలు సాధారణమైనటువంటి బిరుదు కాదు. దేవుని చెట్టుగా, దేవుడు నాటిన చెట్టుగా, ఆయన చేతిలోని బాణంగా, ఆయన లో నుండి వచ్చినటువంటి వారసత్వాన్ని పొందుకోవాలంటే మనము కట్టేవారంగా ఉండాలి. ఎవరైతే మనుషులను కడతారో, పాడైపోయిన హృదయాలను కడతారో అలాంటి వారిని దేవుడు తన సంబంధినిగా ఇశ్రాయేలు వంశంలోనికి చేర్చుకోవాలి. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎప్పుడైతే తన జీవితాన్ని తన కట్టుకోవడానికి ఎవరి దగ్గర అయితే మోసం చేశాడో వాటన్నిటిని తిరిగి ఇచ్చేశాడో, ప్రియులారా, ఈరోజు తన జీవితంలో అతడు అబ్రహాము కుమారుడిగా, యాకోబు సంతతిగా తనను కూడా దేవుడు జక్కయ్యను అభివర్ణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కట్టాలి. మనం సంఘాలను కట్టేవారంగా ఉండాలి. మనం ఆత్మలను కట్టేవారంగా ఉండాలి. అలా ఆత్మలను కట్టేవారంగా ఉన్నప్పుడు దేవుడు మనను ఎంతగానో ఆశీర్వదించి ఆయన బిడలుగా మనలను మారుస్తాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగున కట్టినటువంటి విధానాన్ని మనం చూస్తున్నప్పుడు ఫిలిప్ను మనం చూడొచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుంచి 51 వచనాల్లో మనం చూస్తే ఫిలిప్పు నతనీయేలుకి పరిచయం చేస్తున్నాడు యేసు ప్రభువుని గురించి. ధర్మశాస్త్రములో మోషేయి, ప్రవక్తలు ఎవరి గురించి అయితే రాశారో వాడిని మేము కనుగొన్నాం, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని యేసు ప్రభు దగ్గరికి నతనీయేలుని తీసుకుని వచ్చాడు. అంటే ఒక ఆత్మను కట్టాడు అక్కడ ఫిలిప్పు. ఈరోజు నీవు నేను ఒక ఆత్మను కట్టేవారంగా ఉండాలి ప్రియులారా. అలా కట్టగలుగుతున్నామా మనం? ఫిలిప్పు కట్టిన దాన్ని బట్టి ఆ నతనీయేలు యేసును దర్శించుకోగలిగాడు, యేసును చూడగలిగాడు, యేసుతో మాట్లాడగలిగాడు, యేసు అతని గురించి మంచి సాక్ష్యం చెప్పాడు.
నతనీయేలు దేవుని కొరకు నిలబడాడు. ఈరోజు నీవు నేను మనమందరం అనేక ఆత్మలను కట్టాలి. అనేక మందిని మనుషులను దేవుని యొద్దకు నడిపించేటువంటి వారిగా, యెహోవా నాటిన చెట్లుగా మనం పేరు పొందుకోవాలి అని అంటే ప్రియులారా, నీవు నేను ఆత్మలను కట్టేవారు. పాడుగా ఉన్నటువంటివి, పూర్వమునే పాడైపోయినటువంటి అలాంటి ఆత్మలను కట్టాలి. ఏదో కొత్త సంఘంలో వేరే సంఘంలో ఉన్న ఆత్మను దొంగిలించడం కాదు, ఆల్రెడీ రక్షింపబడిన వారికి సువార్త ప్రకటించడం కాదు. రక్షణ లేని వారు, పాడైపోయిన వారు, అలాంటి వారిని మనం కట్టాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది, పాడైన పట్టణములను నూతనంగా స్థాపింతురు. పాడైనటువంటి పట్టణములను నూతనంగా స్థాపింతురు. ఇక్కడ అలంకారపాయంగా మనం ఆలోచన చేస్తే పాడైన పట్టణములను నూతనంగా, అంటే నూతనమైన వాటిని స్థాపించాలి. మనం నూతనమైన వాటిని స్థాపించగలిగేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి ఈ నూతన సంవత్సరంలో. మరి అలాంటి నూతనత్వాన్ని కలిగి నువ్వు ఉంటున్నావా? నూతనంగా మనం స్థాపించాలి. నూతనమైన పాడైన పట్టణాలు, పాడైన మందిరములు, దేవుని మందిరాలు పాడైపోయిన ఏమున్నాయో అలాంటి వాటిని నూతనంగా స్థాపించగలగాలి. అలాంటి నూతనమైనటువంటి స్థాపించే మనస్సు మనకి దేవుడు ఇచ్చినప్పుడు, ఆ మనస్సును మనం ఎరిగి మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు, నూతనత్వాన్ని కలిగి సంపాదించుకున్న అనేక ఆత్మలను ఆ మందిరానికి నడిపించగలిగినప్పుడు నువ్వు యెహోవా నాటిన చెట్టుగా పేరొందుకుంటావు. ప్రియులారా, అలా నూతనమైనటువంటి మందిరాలను స్థాపించేటువంటి మనస్సును కలిగి ఉన్నావా? ఇదిగో మనుష్య కుమారుడు నశించిన దానిని వెదికి రక్షించటానికి వచ్చాడని లూకాసు 19:10 చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అదే క్రీస్తు మనస్సు. ఆయన మనస్సు ఎరిగి మనం ముందుకు వెళ్ళాలి. ఆయన మనస్సు ఎరిగి అలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. క్రీస్తు మనస్సు కలిగినటువంటి మనము ఆయన ఆత్మ సంబంధమైన వారంగా ఉండి ఆత్మతో మనం ముందుకు కొనసాగాలి. దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మనం లోక సంబంధమైన జ్ఞానంతో కాదు, ప్రకృతి సంబంధమైన వాటితో కాదు, ఆత్మీయమైనటువంటి వాటితో ఆత్మ కలిగి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని మనస్సు కలిగి మనం వెళ్ళాలి ప్రియులారా. అదే నూతనమైనటువంటి సంఘాలను స్థాపించగలగాలి. ఆత్మలను కట్టిన నీవు సంఘాలను స్థాపించాలి. పాడైన పట్టణంలో నూతనంగా స్థాపింతురు. ఈరోజు నూతన మందిరాలు కట్టేవారు కనబడట్లేదు. ఆల్రెడీ ఏదో ఒక మందిరానికి వెళ్ళేవారిని దొంగిలించేటువంటి వారు ఎక్కువ మంది కనబడతా ఉన్నారు. లేకపోతే ఇదిగో దేవుడు నన్ను పిలిచాడని చెప్పి దొంగ బోధలు చేసేటువంటి వారు అనేక మంది కనబడతా ఉన్నారు. రకరకాలైనటువంటి పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ప్రియులరా, నీవు చేయాల్సింది ఏంటంటే పాడైన పట్టణములను, ఎక్కడైతే పాడైపోతున్నాయో, అలాంటి మందిరములు పాడైపోతున్నాయో, ఎక్కడైతే దేవుని యొక్క సువార్త అందింపబడకుండా ఆ పట్టణం పాడైపోతూ ఉందో, దేవుని వాక్యం వినబడకపోవడం వలన వచ్చినటువంటి క్షామము అని వ్రాయబడింది. ఆ పట్టణంలో వాక్యం లేక అక్కడ పాడైపోతుంది ఆ పట్టణం. అలాంటి చోట్లకు నువ్వు వెళ్ళాలి. లేకపోతే పాడైపోయిన మందిరాలను బాగు చేయాలి, నూతనముగా స్థాపించాలి. అలా నూతనంగా స్థాపించిన వారే యెహోవా చెట్లు అనేటువంటి పేరు వారు పొందుకోగలుగుతారు. అదే ప్రభు మనస్సు, ఆత్మీయమైనటువంటి మనస్సు, ప్రభు మనస్సు కలిగి మనం ముందుకు వెళ్ళాలి ప్రియులారా. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:13 అంటున్నాడు, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించున్నాము. మనము ఆ విధంగా నూతనమైనటువంటి సంఘములను కట్టేవారంగా ఉండాలి ప్రియులారా. మూడవదిగా ఇక్కడ యెషయా భక్తుడు తెలియజేసిన ఎవరయ్యా యెహోవా నాటిన చెట్లు అనేటువంటి మాటను మనకి జ్ఞాపకం చేస్తే, యెషయా గ్రంథము 61వ అధ్యాయములో 4వ వచనంలో అంటున్నాడు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. బాగు చేసేవారిగా ఉండాలి, బాగు చేయాలి. మొదటిది కట్టాలి, రెండవది స్థాపించాలి, మూడవది బాగు చేయాలి. నువ్వు బాగు చేసేవానిగా ఉండాలి. చాలాసార్లు ఆత్మలను కడతాం, మందిరంలో నడిపిస్తాం మందిరం కట్టి, కానీ ఆ ఆత్మ పాడైపోతున్నప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని బాగు చేసేటువంటి విధానము లేకుండా దాన్ని ఆత్మను వదిలిపెట్టేస్తాం. అలా వదిలిపెట్టేవారు కాదు. ఆత్మని విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దాన్ని కట్టేవారంగా మాత్రమే కాకుండా, దాన్ని స్థాపించేవారంగా మాత్రమే కాకుండా మనము దాని బాగోగులు చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడే నీవు దేవుని యొక్క బిడ్డగా రూపాంతరం చెందుతావు. అలా చూసుకున్నప్పుడే నువ్వు దేవుని యొక్క
చెట్టుగా నీకు ఆ బిరుదును దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక చక్కటి ఉదాహరణ మనం చూడొచ్చండి. అలాగున చూడగలిగేటువంటి గొప్ప ప్రేమ మూర్తి అనేటువంటి ఒక స్త్రీని కనుక మనం పరిశుద్ధ గ్రంథంలో ఆమె చేసినటువంటి పరిచర్యను మనం చూడగలిగితే కోరీ టెన్ బూమ్ అనేటువంటి ఒక స్త్రీని మనం చూడొచ్చు. ఆమె జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్ ప్రపంచ వినాశనము జరుపుతున్నటువంటి రోజుల్లో హిట్లర్ ప్రారంభించిన భయంకరమైన యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతో భయంకరమైనటువంటి శ్రమ, ఆ మారణ హోమంలో సుమారు 60 లక్షల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు, మనకు తెలుసు. అలాంటి వారిని అందరినీ కూడా తన గృహంలోనికి చేర్చుకున్నటువంటి గొప్ప వీరనారి కోరీ టెన్ బూమ్. ఆ కుటుంబం చాలా ప్రేమ కలిగింది. ఏప్రిల్ 15, 1892 నెదర్లాండ్ అనే దేశంలో ఆమ్స్టర్డామ్ నగరంలో జన్మించింది. కొర్నెలియా జొహన్నా ఆర్నోల్డా కాస్పర్ దంపతులకు పుట్టినటువంటి కోరీ టెన్ బూమ్. ఆమెకి 2 సహోదరులు, 1 సహోదరుడు ఉన్నాడు. వీరు క్రీస్తు ప్రేమను కలిగి ముందుకు వెళ్ళినటువంటి వారు. యూదులు ఎవరు కూడా రాకూడదు అని ద్వేషం చూపుతున్నటువంటి దినాల్లో కోరీ టెన్ బూమ్ యూదులందరికీ కూడా ఆశ్రయం కల్పించడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి వారికి రేషన్ కార్డులను సమకూర్చి వారందరి కొరకు ఒక రహస్యంగా ఒక గదిని, ఆ గది పేరు గెస్టపో అనేటువంటి ఒక గదిని ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాము. నాజీ సైనికులు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ గృహంలో ఉండటానికి వీరు చూపినటువంటి ఆ తెగువ, ధైర్యం ఆ మేడ గది మీద వారు ఏర్పాటు చేశారు. ఆ గెస్టపో అనేటువంటి రహస్య గదిని నాజీ సైనికులు గూఢచారులు కనిపెట్టారు. 1944 ఫిబ్రవరి నెలలో బుధవారంన వారి గృహం మీద దాడులు చేసి కోరీ టెన్ బూమ్ని, బిట్సీ వారిద్దరిని కూడా చెరసాలకు తీసుకెళ్ళిపోయారు. 10 నెలలు భయంకరమైన కారాగార శిక్షను విధించారు. తర్వాత అక్కడ నుండి బ్రూక్ అనేటువంటి చాలా హింసాత్మకమైనటువంటి ప్రదేశానికి, జైలుకి వారిని తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు కళ్ళు కప్పి ఒక బైబిల్ని, ఒక విటమిన్ డ్రాప్స్, ఆ 2 కూడా తీసుకుని వెళ్ళింది. ఎంత ఆశ్చర్యం అంటే ఆ విటమిన్ డ్రాప్స్ ఎవరికి అనారోగ్యం వచ్చినా కూడా ఎప్పుడు అయిపోకుండా చివరి వరకు కూడా ఆ డ్రాప్స్ రావడం జరిగింది. అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు జరిగి కోరీ టెన్ బూమ్ 1944 డిసెంబర్ నెల వరకు కూడా, ఆ చివరి దినం వరకు కూడా ఆమె అలాగే చెరసాల్లో ఉంది. అప్పుడు విడుదల పొందింది. ఆమె సహోదరి మాత్రం బెట్సీ ఆ దర్శనం ప్రకారంగా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1945 39 నుండి 45 వరకు యుద్ధం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం అమెరికా అణుబాంబు వేయడం వల్ల ఆగిపోయింది. అప్పుడు జర్మనీ నియంత హిట్లర్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం మనకు తెలిసినటువంటి విషయమే. అలాంటి పరిస్థితుల్లో ఒక మంచి సంఘటన ఏంటి అని మనం ఆలోచన చేస్తే 1947 మ్యూనిక్ నందలి ఒక చర్చినందు ఆమె రావెన్స్ బ్రూక్లో తనకు భయంకరంగా హింసించిన సైనికుడికి ఎదుర్కొని వానికి వర్ణింపలేనంత సేవ లేకపోతే క్రీస్తు ప్రేమను ప్రకటించినప్పుడు అతడు హింసించినటువంటి హింసను, వాటన్నిటినీ కూడా ఈమె ప్రేమ ఎప్పుడైతే కనబరుచుందో ఈమె ప్రేమకు, క్రీస్తు ప్రేమకు ముగ్ధుడైపోయి అతడు మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది క్రీస్తు ప్రేమ. అతన్ని బాగు చేసింది, అనేక మందికి స్వస్థనిచ్చింది, అనేక మంది గాయాలు పడినటువంటి సైనికులను తన హక్కుని చేర్చుకుంది. క్రీస్తు మమ్మల్ని ప్రేమించిన రీతిగా నేను మిమ్మల్ని ప్రేమించున్నానని తెలియజేసింది. శత్రువుల కొరకు ప్రార్థన చేసింది, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడన్నట్టుగా ప్రార్థన చేసింది. 1948లో ఇశ్రాయిల్ వారందరూ కూడా ఒక దేశంగా సమకూర్చబడి ప్రకటించారు, సొంత దేశంగా. అప్పుడు వారు ఏం చేశారంటే తాము రక్షించిన వారి జ్ఞాపకార్థంగా వారు ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టుని నాటారు. యూదులు రక్షించిన నిమిత్తం కోరీ టెన్ బూమ్ సలిపిన కృషిని, ఆమెను సత్కరించి నీతిమంతులైన అన్యజనుల బాటగా పిలువబడిన స్థలములో ఒక మొక్కను నాటకు ఆమెను పిలిచారు. సో ఆమె అక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని కృతజ్ఞతలు తెలియజేసింది. ఆమె ఒక పుస్తకం కూడా రాసింది, దాగడు స్థలము అనేటువంటి ఒక పుస్తకం ఆమె రాసింది. ఆమె చెబుతూ చివరిలో చెప్పిన మాట ఏంటంటే, నేను జర్మనులపై ఎంతో జాలి పడుచున్నాను, ఎందుకంటే వారు దేవుని కనుపాపను ముట్టిరి అని తెలియజేసింది. 91వ ఏట 1983వ సంవత్సరంలో ఆమె ప్రభునందు నిద్రించింది. ఏప్రిల్ 15వ తారీఖున ఆయన పుట్టింది. ఆమె మరలా ఏప్రిల్ 15నే చనిపోవడం, ప్రభువు పిలుపునందుకోవడం మనం చరిత్రలో చూస్తాం. ప్రియులరా, ఈరోజు ఆలోచన చేయాల్సింది ఏంటంటే తెలుసా, ఆమె ఎవరైతే
హింసపడతారో, ఎవరైతే గాయాలు పడయ్యారో, ప్రాణాపాయం అని తెలిసిన క్రీస్తు ప్రేమను తెలియచేయడంలో అలాంటి వారిని బాగుపరచడం, తన ఇంటిని ఒక హాస్పిటల్గా వాడింది. తన ఇంటిలో వారికి ఆశ్రయం కల్పించింది, వారి గాయాలు కడిగింది, వారికి స్వస్థనిచ్చింది, వారికి ఆహారం పెట్టింది, స్వార్థ ప్రకటించింది. ఎవరైతే ఆమెను హింసించారో వారే రక్షింపబడేలాగా చేసి క్రీస్తు చెట్టుగా ఆమె పేరు పొందుకుని పరలోక రాజ్యం చేరింది. ప్రియారా, ఈరోజు నీవు నేను మనమందరం యెహోవా నాటిన చెట్లు అని వారికి పేరు పెట్టబడును. అలాంటి పేరు పెట్టబడాలంటే మీరు కట్టాలి, కట్టిన మీరు స్థాపించాలి, స్థాపించిన మీరు బాగు చేయాలి. పాడైపోయినటువంటి చెడిపోయిన ఆత్మలను కట్టండి, పాడైపోయిన మందిరాలని స్థాపించండి. ఎవరైతే తప్పిపోతున్నారో, గాయపడుతున్నారో అలాంటి ఆత్మలను బాగు చేయండి. దేవుని యొక్క స్వస్థత, ఆరోగ్యం వారి మీదకి వచ్చినప్పుడు, వారి ద్వారా ఆ ఆత్మ రక్షింపబడినప్పుడు దేవుడు మిమ్మలను తమ బిడ్డలుగా అంగీకరిస్తాడు. అట్టి కృపా భాగ్యములు యెహోవా నాటిన చెట్లుగా పరలోక రాజ్యంలో మనకు ఒక స్థానము, అదిగో జీవవృక్ష ఫలములు అనుభవించే ధన్యత దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతన దినం మీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యం. యెహోవా నాటిన చెట్లు ఇశ్రాయేలీలు, యెహోవా నాటిన చెట్లుగా మేమును అభివర్ణించబడటానికి, మేము పాడైపోయిన వాటిని కట్టాలి. ఇదిగో తండ్రి, పాడైపోయిన పట్టణములు నూతనంగా స్థాపించాలి. ఎవరైతే శిథిలమైపోయి ఉన్నారో అలాంటి వారిని బాగు చేయాలి. అలా చేసి యెహోవా నాటిన చెట్లుగా పేరుంది నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని మరల్చమని, బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.